హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్, మీకు దూరమైన పర్సన్, మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టిన పర్సన్, మీతో మాట్లాడకుండా నో కాంటాక్ట్‌లోకి వెళ్ళిన పర్సన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు తిరిగి మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారా? వాళ్ళు మళ్ళా మీతో మాట్లాడతారా? మీకు కమిట్మెంట్ ఇస్తారా? మీకు రీయూనియన్స్ ఉన్నాయా? ఏంటి వాళ్ళ పరిస్థితి అనేదైతే చూద్దాము. రీడింగ్లోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే రీడింగ్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రీడింగ్ ఎవరికైనా అవసరము అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ లైక్ అనేది తప్పకుండా మర్చిపోకుండా అనేది ఇవ్వండి. మీ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది నాతో షేర్ చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్, నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో ఆ పాయింట్స్ వరకే తీసుకోండి. ఓకేనా? ఒకవేళ మీకు రిజనేట్ అవ్వలేదు అని అంటే అది మీది కాదన్నమాట. 30-40% రిజనేట్ అయినా కానీ అది మీకు వర్తిస్తుంది. ఇది ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే. పర్సనల్ రీడింగ్ అయితే మీరు మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్లో మీకు అనేది తెలుస్తాయి. ఓకేనండి? ఇది ఈ ఎనర్జీ అనేది అందరికి వర్తిస్తుంది. అందరి ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ తీసుకుంటుంది. ప్లీజ్ చేయండి. అలాగే మొన్నటి వీడియోకి మీ ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారు. నాకు కామెంట్స్లో కంటే వాట్సాప్లో నాకు ఎక్కువ మెసేజ్లు అనేది వచ్చాయన్నమాట. మీరు ఫీల్ అవ్వద్దు, మీరు మీ రీడింగ్స్ బాగుంటాయి, ఇంకా చాలా చాలా మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టారు, మెసేజ్లు అయితే పెట్టారండి. థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను. మీరు ఇచ్చిన కామెంట్స్కి ఒక ధైర్యం అనేది వస్తుందన్నమాట. మీరు ఇచ్చే ప్రోత్సాహం అనేది ముందుకు నడిపిస్తుంది. ఓకేనా? కొంతమంది అతి తక్కువ మంది అయితే యూట్యూబ్లో పెట్టారు, వాట్సాప్లో అయితే ఎక్కువ మంది పెట్టారన్నమాట. మురిగే కుక్కల్ని పట్టించుకోవద్దు, ఇంకా చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. థ్యాంక్స్ అండి. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళకి దూరమైన పర్సన్, వీళ్ళని బ్లాక్లో పెట్టిన పర్సన్, వీళ్ళతో మాట్లాడకుండా నో కాంటాక్ట్లోకి వెళ్ళిన పర్సన్, వీళ్ళని దూరం పెట్టిన పర్సన్, వాళ్ళు వీళ్ళకి కమిట్మెంట్ ఇస్తారా? కమిట్మెంట్ ఇస్తారా? ఈ రీడింగ్కి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళకి కమిట్మెంట్ ఇస్తారా? మీతో రీయూనియన్ చెయ్యాలని ఉంది, అండ్ ఎక్కడైతే ఉంటున్నారో అటు వాళ్ళకి న్యాయం చేయాలనుంది, ఇటు మీకు న్యాయం చేయాలనేది ఇటు ఉంది. రెండు విధాలుగా జగులు చేస్తున్నారు. ఇటు ఒక స్టెప్ అటు ఒక స్టెప్ అయితే వేస్తున్నారు. వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు మిమ్మల్ని. మీతో న్యూ బిగినింగ్ చేయాలి, మళ్ళీ కొత్తగా ఉండాలి, మళ్ళీ కొత్తగా రిలేషన్ ఉండాలి, కొత్తగా స్టార్ట్ చేయాలి, హ్యాపీగా ఉండాలి. ఏదైతే అయింది ఒక స్టెప్ అయితే తీసుకోవాలి అని బ్లైండ్గా ఆలోచిస్తున్నారు. కానీ ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం మళ్ళా ఒక స్టక్ పొజిషన్లో మాట్లాడదామా వద్దా, కమిట్మెంట్ ఇద్దామా వద్దా, ఇటు మీకు కమిట్మెంట్ ఇస్తే అటు వాళ్ళ సైడు ఇబ్బంది అవుతుంది, లేదు వాళ్ళకి కమిట్మెంట్ ఇస్తే ఇటు మీరు బాధపడతారు అనుకునే విధంగా ఆలోచనలో ఉన్నారు. ప్లీజ్ తెలియచేయండి. చూసే వ్యూవర్స్కి వాళ్ళు కమిట్మెంట్ ఇస్తారా? ఓకే, నేను న్యాయం చేయలేకపోతున్నాను, నా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి నేను ఆలోచిస్తున్నాను, నాకు ఉంది రిలేషన్ నిలుపుకోవాలని, కాకపోతే ఇందులో నేను న్యాయం చేయలేకపోతున్నాను, ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేకపోతున్నాను అనేది అయితే ఉంది.
ఇంకా ఏముంది వాళ్ళ మనసులో, ఇటు మీకు న్యాయం చేయాలా, అటు థర్డ్ పార్టీకి న్యాయం చేయాలా అంటూ మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్లో ఉంచుతున్నారన్నమాట. నా చుట్టూ ఉన్న వాళ్ళు నలుగురు జడ్జి చేస్తారేమో. ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళకి కమిట్మెంట్ ఇస్తారా? ఓకే, వీళ్ళైతే కమిట్మెంట్ ఇవ్వాలనేది అయితే ఉంది, కానీ ఏదైతే ఫాస్ట్లో మిమ్మల్ని స్వార్థపరులుగా అంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని వెళ్ళారు కాబట్టి ఇప్పుడు రిలేషన్ నిలుపుకోవాలన్నా కానీ ఆ స్వార్థం అనేది మనసుకు కలిచివేస్తుంది అన్నమాట. ఒక సైడ్ రిలేషన్ కావాలనేది అయితే ఉంది. ఫాస్ట్లో వీళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడము, మీ గురించి పట్టించుకోకపోవడము, మిమ్మల్ని డిప్రెషన్లోకి వేయడం అయితే చేశారన్నమాట. నేను న్యాయం చేయలేను అని అనడము, ఎలాంటి స్టెప్ తీసుకోకుండా భయపడ్డము, తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి భయపడ్డము, మీకు టైం ఇవ్వకపోవడము, మనీ మీద ఫోకస్ పెట్టడము, మనీ మీద ఫోకస్ పెట్టి కూడా అంటే మీరు ఎంతవరకు న్యాయం చేస్తే అంతవరకు మీకు ఉండాలి అనిపిస్తుంది. లేదు మీరు అటు ఇటు ఉన్నారు అని అంటే వెంటనే ఎస్కేప్ అవుతారన్నమాట, చెప్పా పెట్టకుండా అలాంటి వ్యక్తి. సో క్లారిఫికేషన్ తీస్తూ చూద్దాం. బాటమ్ ఆఫ్ ద డెక్ కింగ్ ఆఫ్ పెంటికల్. స్వార్థపరులు, అవసరానికి వాడుకున్నారు వీళ్ళు మిమ్మల్ని. ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళకి కమిట్మెంట్ ఇస్తారా? టూ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. ఇక్కడ పెంటికల్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. మనీ మైండెడ్ పర్సన్ అయితే ఉన్నారు ఇక్కడ. రిలేషన్ విషయానికి వస్తే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేదు. నేను న్యాయం చేయలేను అనుకోవడము. ప్లీజ్ యూనివర్స్ టూ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. కమిట్మెంట్ ఇస్తారా? ఇంకా ఏముంది? టూ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. చూసే వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారా? ప్లీజ్ సిక్స్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. సిక్స్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. ఇన్ని కార్డ్స్ అయితే వద్దు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ శివయ్య. మీ పర్సన్ ఎనర్జీస్ బాగున్నాయి ఇక్కడ. సిక్స్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? ఎందుకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేకపోతున్నారు? సిక్స్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. ఇంకా ఏముంది? ఇగో ఎక్కువ ఉంది బాగా వీళ్ళకి. ఎవరైతే ఇటు మిమ్మల్ని అటు అవతల సైడ్ ఎవరినైతే మెయింటైన్ చేస్తున్నారో వీళ్ళకి ఈగో ఉందన్నమాట. అది ఫ్యామిలీ అవ్వచ్చు, ఎక్స్ట్రా మ్యారిటైల్ అఫైర్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ప్లీజ్ యూనివర్స్ టెంపరెన్స్ క్లారిఫికేషన్. వీళ్ళకి కమిట్మెంట్ ఇస్తారా? టెంపరెన్స్ క్లారిఫికేషన్. బాటమ్ ఆఫ్ ద డెక్ ఫైవ్ ఆఫ్ పెంటికల్.
ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 2, నెంబర్ 4, నెంబర్ 11, నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 18, నెంబర్ 14, నెంబర్ 10, నెంబర్ 19, నెంబర్ 8, నెంబర్ 17, నెంబర్ 10, నెంబర్ 3, నెంబర్ 1, నెంబర్ 20, ఈ నెంబర్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. ఈ నెంబర్స్ అంటే మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా కానీ అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఓకేనా? ఎనర్జీస్ అనేది అందరివి కనెక్ట్ అవుతాయి. ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే ఎక్కడైతే ఉంటున్నారో ఆ థర్డ్ పర్సన్ వల్ల మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు. అక్కడ వాళ్ళని కాదనుకొని మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వలేకపోతున్నాను. మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది, నాకు కూడా, నేను కూడా నిలుపుకోవాలనేది అయితే ఉంది. రిలేషన్ నాకు కూడా కావాలనిపిస్తుంది. స్పై చేస్తున్నారు, మిమ్మల్ని అయితే మెచ్చుకోవడం అయితే జరుగుతుంది. స్పై చేస్తున్నారు, ఆన్లైన్లో సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు అన్నమాట. మీ పిక్స్ చూసుకోవడము, వీడియోస్ చూసుకోవడము, మిమ్మల్ని దూరం పెట్టినా కానీ మీరు ఎప్పుడు ఆన్లైన్లో ఉంటారా, ఎప్పుడు ఆఫ్లైన్లో ఉంటారా అనేది అయితే వీళ్ళు గమనిస్తున్నారు. కానీ ఇక్కడ ఎందుకు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు, జగులు చేస్తున్నారు, మీ నెంబర్ బ్లాక్లో పెట్టారు, కమిట్మెంట్ ఇవ్వాలని అనుకోవట్లేదు, కమిట్మెంట్ ఇవ్వాలని ఉన్నా భయం వేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ కొంతమంది చైల్డిష్ బిహేవియర్ అనేది ఉందన్నమాట. ఒకవేళ వీళ్ళు పెద్దవాళ్ళైనా కొంతమంది భయపడుతున్నారు. ఎందుకు అంటే అలాంటి వాళ్ళ చేతుల్లో వీళ్ళు ఉన్నారు. ఒక మదర్లీ క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే వీళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నాయని కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ రిలేషన్ కావాలనేది అయితే ఉంది, కానీ వీళ్ళు చైల్డిష్ బిహేవియర్ అన్నమాట. దూకుడు స్వభావం అనేది ఎక్కువ ఉంది. అంటే చాలా చాలా టాక్సిక్ రిలేషన్స్ అనేది ఉన్నాయన్నమాట. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అలా టాక్సిక్ రిలేషన్స్ అయితే ఉన్నాయి, మల్టిపుల్ రిలేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటే మీకు తగ్గట్టు నేను ఉండలేను, మీకు నేను న్యాయం చేయలేను. ఎందుకు అని అంటే ఇక్కడ మీరు జడ్జి చేస్తారన్నమాట, ప్రశ్నిస్తారు. టయానికి మీ దగ్గర లేకపోయినా ఇన్ని రోజులు బాగుండి ఇప్పుడు ఇలా ఎందుకుంటున్నారు, నన్ను ఎందుకు ఇలా ప్రాబ్లంలో ముంచేశారు, నన్ను ఎందుకు ఇలా ఒంటరిదాన్ని చేశారు, నేను ఇలా ఎన్ని రోజులు ఏడవాలి, ఉన్నట్లుండి నాకెందుకు బ్లాక్ లో పెట్టేశారు, నాకెందుకు టైం ఇవ్వట్లేదు అనేది అయితే మీరు అడుగుతున్నారు. సో మీరు ఇలా అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు అంటే వాళ్ళకి 2 ఆప్షన్స్ అనేది ఉన్నాయి. ఇటు మీరు కాకుండా అదర్ రిలేషన్ అయితే ఉంది. ఇక్కడ మనీ కోసం కొంతమంది ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. అంటే వస్తున్నది చాలట్లేదు మీ పర్సన్కి. సో ముందులాగా ఇన్కమ్ అనేది లేదు. ముందు మీరు హెల్ప్ అనేది బాగా చేసేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు మీరు హెల్పింగ్ అనేది తగ్గించారు. ఎందుకు తగ్గించారు అని అంటే వీళ్ళున్న ప్రవర్తనను చూసి మీరు ఆ హెల్ప్ అనేది మీరు చేయకుండా అంటే తగ్గించేశారు. మీరు ఒక హెల్ప్ చేయడం అనేది తగ్గించేశారు, కేర్ తీసుకోవడం అనేది తగ్గించారన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళకి మీ లైఫ్లోకి రావాలని ఉంది, కానీ నేను రాలేకపోతున్నాను. ఎందుకు అని అంటే ఇట తేర్చుకోలేకపోతున్నాను. కొంతమంది ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసి ఉండొచ్చు, లేదా మనీ కోసము కెరియర్లో సెటిల్ అవ్వాలి అనేది అయితే ఉంది. కొంతమంది ఇక్కడ ఏంటి అంటే ఒక స్ట్రక్ పొజిషన్లో ఎందుకు ఉంటున్నారు అని అంటే ఒక మాయాజాలంలో అనేది ఇరుక్కున్నారన్నమాట. ఒక బలమైన స్ట్రాంగ్ పర్సన్ చేతిలో వీళ్ళు
ఇరుక్కున్నారు. అలా ఇరుక్కొని మీకు సమాధానం అనేది చెప్పలేకపోతున్నారు. మెల్లమెల్లగా రిలేషన్ నిలుపుకోవాలి అనేదైతే ఉంది, కావాలి అనేదైతే ఉంది, పూర్తిగా ఈ రిలేషన్ కట్ చేసుకోవాలని లేదు, ఇటు కావాలని లేదు. ఎందుకు అని అంటే చూడండి, ఇక్కడ ఏదైతే రిలేషన్ వద్దు అనుకుంటున్నారో కానీ మిమ్మల్ని గమనిస్తున్నారు, మీ గురించి తెలుసుకుంటున్నారు మూడో వ్యక్తి ద్వారా. మీరేం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, మీ పరిస్థితి ఏంటి అనేది అయితే తెలుసుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ ఒక స్ట్రాంగ్ పర్సన్, అది ఎవరైనా కావచ్చు, ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, అదర్ పర్సన్ అయినా కావచ్చు, సిస్టర్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. వీళ్ళు ఎలాంటి మంత్రజాలమైనా చేయగలరు, మాయాజాలమైనా చేయగలరు. అలాంటి వాళ్ళ దగ్గర వీళ్ళు ఇరుక్కున్నారు. సో అక్కడి నుంచి బయట పడలేకపోతున్నారు. సో అక్కడ కూడా కంఫర్ట్ గా ఉండలేకపోతున్నారు. ఇటు మీ రిలేషన్ లో కూడా కంఫర్ట్ గా లేక ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు, బ్లాక్ లో పెట్టేశారు మీ నెంబరు. కమిట్మెంట్ ఇవ్వాలని ఉన్నా నేను ఇవ్వలేకపోతున్నాను. సో నా పరిస్థితి ఏంటి అంటే, నా పరిస్థితి ఇది, నేను ఇందులోంచి బయట పడలేకున్నాను, నేను ఒక ఉచ్చులో చిక్కుకున్నాను. ఎందుకు అనంటే భయం వేస్తుంది, ధైర్యం లేదు. ఇక్కడ మీ పర్సన్కి ఒక చైల్డిష్ బిహేవియర్. సో ఆ వ్యక్తులను ఎదిరించి బయట రాలేరన్నమాట. ఇక ఏంటి అంటే, కమిట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు కొంతమంది విషయంలో, ఇక్కడ కోర్టు కేసులు కూడా జరుగుతున్నాయన్నమాట. మీరైనా కేసు వేసిండొచ్చు వాళ్ళ మీద. అంటే మీ పర్సన్ సరిగ్గా మీ మధ్య సరిగ్గా లేరు, మీ రిలేషన్ అనేది కరెక్ట్గా లేదు, మీరు నాకు ఒక జస్టిస్ కావాలి అని మీరైనా వేసిండొచ్చు. ఎందుకు వేశారు అని అంటే, ఇక్కడ మీ పర్సన్ మీకు న్యాయం చేయలేదు కాబట్టి, సో ఇది నాకు తగదు అనేదైతే మీరు అనుకున్నారు. సో ఇప్పుడు ఏంటి అంటే, ఈ వ్యక్తులు మిమ్మల్ని ఈక్వల్ గివ్ అండ్ టేక్ నేను ఇవ్వలేకపోతున్నాను, ఏమవుతుందో అన్నట్లు ఆలోచించే వ్యక్తులు. చూద్దాం, కోర్టు ద్వారానే చూసుకుందాం, ఇది పెద్ద మనుషుల ద్వారానే తేల్చుకుందాం అనుకునే విధంగా ఆలోచిస్తున్నారన్నమాట. అయితే మీరైనా అయి ఉండాలి, లేదు వాళ్ళైనా అయి ఉండాలి. ఇక్కడ కోర్టు కేసులు అయితే జరుగుతున్నాయి. సో మీకు ఒక న్యాయం రావచ్చు. ఇక్కడ 50-60% అయితే ఇక్కడ మీకు న్యాయం జరగకపోవచ్చు. ఎందుకు అని అంటే, ఒక జడ్జిమెంట్ అనేది, ఒక జస్టిస్ అనేది ఉంది ఇక్కడ. ఒక న్యాయం అనేది మీకు దక్కుతుందన్నమాట. ఆల్రెడీ మీరు ఒక కేసెస్ నడుస్తూ ఉంటే కూడా కోర్టులో మీకు ఒక జస్టిస్ అనేది రాబోతుంది. ఎవరి వల్ల అయితే మిమ్మల్ని దూరం చేస్తారో, అదర్ పర్సన్ ఎవరైనా కావచ్చు. సో మీకు న్యాయం చేయలేనన్నారు, నా వల్ల కాదన్నారు, నాకు అవసరం లేదన్నారు, ఈ రిలేషన్ నాకు వద్దన్నారు, విడాకుల వరకు కూడా వెళ్ళింది. సేమ్ థింకింగ్ మీకు లేకపోవచ్చు, నాకు ఈ రిలేషన్ వద్దు అనని, అండ్ వాళ్ళకు ఉండకపోవచ్చు. సో ఒక జడ్జిమెంట్ ఏమొస్తుందా అనేదైతే ఇక్కడ ఆలోచిస్తున్నారు కొంతమంది. ఈ రిలేషన్ నిలుపుకోవాలి అనేదైతే కొంతమంది ఆలోచిస్తున్నారు. కొంతమంది నేను ఇది నా వల్ల కాదు అనుకున్న వ్యక్తులు ఏదైతే ఉన్నారో, చూద్దాం ఒక న్యాయం ఎలా జరుగుతుందో చూద్దాం అనుకునే విధంగా ఆలోచిస్తున్నారన్నమాట. ఇక్కడ ఎవరైతే ఒక మదర్ క్యారెక్టర్ కావచ్చు, లేదు ఒక సొసైటీ కావచ్చు, ఏదైతే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారో, ఇక్కడ స్వార్థపరులు. అంటే మీరు ఎంతసేపు మీరు హెల్ప్ చేస్తే వాళ్ళు మీతో హ్యాపీగా ఉంటారు. మీరు ఎప్పుడైతే కట్ చేస్తారో, తోక కట్ చేస్తారో, వాళ్ళకి ఒక సహాయం చేయడం కావచ్చు, ఏదైనా కొంచెం చేయలేదు అంటే ఒక హెల్ప్లెస్ గా ఫీల్ అవుతారు వీళ్ళు. ఇక్కడ ఏంటి అంటే, మీకు టైం ఇవ్వాలి, మీరేంటి అని అంటే, నాకు టైం ఇవ్వనప్పుడు, నాతో సరదాగా ఉండనప్పుడు, నాతో హ్యాపీగా ఉండనప్పుడు నేనెందుకు వీళ్ళకి ఖర్చు పెట్టాలి, నేనెందుకు హెల్ప్ చేయాలి, నేనెందుకు వీళ్ళ పట్ల నేను సాక్రిఫైస్ చేయాలి అనేది అయితే మీలో ఉంది. సో మీలో అలా ఉంది కాబట్టి, వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి, సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయన్నమాట. వాళ్ళ ఫ్యామిలీలో అయినా, లేకపోతే మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏదైనా కావచ్చు. సో అది మీరు ముందులాగా హెల్ప్ అనేది లేదు. సో ఆ హెల్ప్ కోసము మీరు ఆ హెల్ప్ అనేది చేశారు అని అంటే, ఇప్పుడే కూడా వస్తారన్నమాట మీ దగ్గరికి. ఇక్కడ మీరు కొంతమంది స్ట్రాంగ్ పర్సన్స్ అనేది ఉన్నారు.
ఎవరినైతే ఆ మీ నుండి ఎవరి కోసమైతే మీ నుండి మూవ్ ఆన్ అయిపోయిన వ్యక్తులు ఒక అథారిటీ పోస్ట్ లో ఉన్న వ్యక్తులు, వీళ్ళు నలుగురు గురించి ఆలోచించడం, సొసైటీ గురించి ఆలోచిస్తారు అండ్ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు. ఫ్యామిలీ గురించి ఆలోచించి ఈ రిలేషన్ నాకొద్దు అనేదైతే మనసులో అనుకుంటారు, కానీ మీకు చెప్పరు. మీకు అందుకని మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు. ఇదర్ ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది. మీకు పూర్తిగా కమిట్మెంట్ అనేది వీళ్ళు ఇవ్వలేరన్నమాట. వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే రిలేషన్ కావాలి, చూద్దాం, ఇంకా కొంతకాలం చూద్దాం, నిలబెట్టుకుందాం అనేదైతే వీళ్ళకు ఉంటుంది. కానీ ఎక్కువ బ్యాలెన్స్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నా కానీ ఇక్కడ మీరు కూడా ఎక్కువ బ్యాలెన్స్ చేసుకోవాలి. రిలేషన్ మీ వల్ల కావట్లేదు, ఈ రిలేషన్ ఎలాగైనా కావాలి అనేది చాలా బాధపడుతున్నారన్నమాట. చాలా పెయిన్ లో ఉన్నారు మీరు. రిలేషన్ నిలుపుకోవాలనేది అయితే వాళ్ళకుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే ఫాస్ట్ లో మిమ్మల్ని ఏడిపించారు, మిమ్మల్ని మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వలేను అని అన్నారు. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారు. మీరు టైం అడిగితే కూడా, మీరు వాళ్ళని కలవాలి అంటే కూడా మీకు టైం ఇవ్వకపోవడం. వీళ్ళు స్వార్థపరులు, మీకు టైం ఇవ్వకుండా వాళ్ళకు నచ్చినట్లు ఉండడం. ఏదైనా అడిగితే నా మాటే నెగ్గాలి, నేను చెప్పినట్లే ఉండాలి అనుకునే విధంగా కూడా ఉంటారు. అండ్ మనీ మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది వీళ్ళకైతే. నీకేం కావాలి చెప్పు, మాట ముచ్చట, నీకు ఇచ్చా కదా, నీకు చూసుకునేది నేను చూసుకుంటున్నా కదా, నీకేం తక్కువ చేశాను, ఏముంది, నీకెక్కడ ప్రాబ్లం చేస్తున్నాను, నీకు జరిగే న్యాయం నీకు చేస్తున్నాను అని మిమ్మల్ని మాట్లాడిన వ్యక్తులు కూడా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఏంటి అంటే మీ మధ్య ఏదైనా డిస్టర్బెన్సెస్ అనేది జరిగి ఉంటే అవి తలుచుకుంటున్నారు కొంతమంది. కమిట్మెంట్ కావాలనేది అయితే ఉంది. సో కమిట్మెంట్ కావాలని ఉన్నా నలుగురు గురించి ఆలోచించి ఏదైతే మీ గురించి చెప్పుడు మాటలు వింటున్నారు, చెప్పుడు మాటలు మంచి వేళ వింటే పర్లేదు, ఇక్కడ చెడు వేళ వింటున్నారు. చెప్పుడు మాటలు అనేది మంచిగా తీసుకుంటే పర్లేదు, మీ మీద ఒక చెడు వేలో తీసుకొని మిమ్మల్ని బాధ పెడుతూ, మిమ్మల్ని ఏడిపిస్తూ, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ, మీకు టైం ఇవ్వకుండా, ఒక ఫ్యామిలీ అనేది లేదు, ఒక రిలేషన్, ఒక వాల్యూ అనేది లేదు. ఫాస్ట్ లో అంత ప్రేమ చూపించిన వాళ్ళు, నువ్వు లేనితే నేను ఉండలేను, మన ఇద్దరం ఒక్కటే అనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఒక సొసైటీ కోసం దూరం పెట్టారు, ఫ్యామిలీ కోసం దూరం పెట్టారు, ఒక మదర్లీ క్యారెక్టర్ కోసం దూరం పెట్టారు. ఇక్కడ టైం రావాలి, చూద్దాం ఆ టైం ఎప్పుడు వస్తుందా, ఆ టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కమిట్మెంట్ ఇవ్వడానికి. ఆ టైం ఎప్పుడు మారుతుందా అనేది అయితే ఉంది ఇక్కడ. చూద్దాం, ఆలోచిద్దాం, బ్యాలెన్స్ చేసుకుందాం, ఎలాగైనా నేను నిలబెట్టుకోగలను. ఎందుకంటే వీళ్ళు మాటలు బాగా చెప్తారన్నమాట. మిమ్మల్ని మళ్ళా బురిడి కొట్టిస్తారు, మిమ్మల్ని మాటలతో మంత్రజాలం అయితే చేస్తారన్నమాట. మీరు ఎందుకంటే ఎమోషనల్ బాండింగ్ కదా మీది, మీరు వాళ్లే సర్వస్వం, వస్తే చాలనుకుంటారు, మేము హ్యాపీగా ఉంటే చాలనుకుంటారు. వాళ్ళ కోసమే మీ ఎదురు చూపులు అనేది ఉన్నాయి. ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనేది మీరు పూర్తిగా భ్రమలోంచి బయటపడట్లేదు. మీరు ఈ వ్యక్తులు ఎలాంటి వ్యక్తులా, మన బౌండరీ ఎంతవరకు ఉందా, మనకెంత విలువిస్తున్నారా, మీరు ఒక బౌండరీ అనేది లేదు, ఎక్కువ ఎమోషనల్ అనేది పెంచుకున్నారు వాళ్ళ పట్ల. సో వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళు స్వార్థపరులు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు రావాలి అనుకుంటారు, లేదు అనుకున్నప్పుడు చూద్దాం, ఆలోచిద్దాం అనే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ పూర్తిగా కమిట్మెంట్ ఇవ్వడానికైతే టైం పడుతుంది. ఇక్కడ కొంతమందికి అయితే న్యాయం జరగబోతుంది. ఓవరాల్ గా చెప్పాలి అని అంటే ఇక్కడ కొంతమంది భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు, ఫ్యామిలీ గురించి కావచ్చు, ఏదైనా థర్డ్ పర్సన్ గురించి ఎవరైనా కావచ్చు. సో కమిట్మెంట్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు, ఇవ్వాలని ఉంది, కానీ నేను కంఫర్ట్గా ఉండలేనేమో అనే ఆలోచనలో ఉన్నారు. సో మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నా కానీ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కూడా కంఫర్ట్గా లేరు ఈ వ్యక్తులు. వాళ్ళలా హ్యాండిల్ చేస్తున్నారు, అవి వీళ్ళకి నచ్చట్లేదు, ఇలా ఉన్నారు. సో న్యాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు.
కొంతమందికి ఇక్కడ జడ్జిమెంట్ అనేది రాబోతుంది. కొంతమంది ఎవరైతే మ్యారేజ్ చేసుకోలేదో మిమ్మల్ని ఒక పెద్దలను ఒప్పించి కూడా చేసుకోవాలనే ఆలోచన అయితే ఉంది. ఇక్కడ మీకు ఒక న్యాయం అయితే జరగబోతుంది. ఇలా అయితే ఉంది ఓవరాల్గా. ఓకేనా అండి? ఇవాళ రీడింగ్ అయితే ఇది. మీకు ఎప్పుడు రీయూనియన్స్ ఉన్నాయో అనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ అప్పుడు ఎవరైతే రిలేషన్ నిలుపుకోవాలి అనుకుంటున్నారో, ఒక టైం కోసం వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు రీయూనియన్స్ ఉన్నాయి వీళ్ళకి వాళ్ళకి, రీయూనియన్స్ ఎప్పుడున్నాయి, ఒక టైం కోసం చూస్తున్నారు, రిలేషన్ నిలుపుకుందాము అనుకున్న వాళ్ళు ఎప్పుడు వీళ్ళకి వాళ్ళకి రీయూనియన్స్ ఉన్నాయి ప్లీజ్ తెలియచేయండి. వాళ్ళ పర్సన్ ఎప్పుడు వీళ్ళతో రీయూనియన్ చేస్తారు, ఒక టైం పీరియడ్ తెలియచేయండి. ద లవర్స్ ఆలోచిస్తున్నారు, కానీ ఏదైతే వాళ్ళు మోసం చేశారో ఆ మోసం చేసిన విషయం అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే మిమ్మల్ని మర్చిపోలేరు, మీరంటే ఇష్టం, మనది జన్మ జన్మల బంధము అని చెప్పారు, నిన్ను వదిలి నేను ఉండలేను అని చెప్పారు, లైఫ్ లాంగ్ మీకు రిలేషన్ ఇస్తాను అని చెప్పారు, లాంగ్ లైఫ్ రిలేషన్ కావాలని కోరుకున్నారు, మీ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్ అనేది అయితే ఉంది, అన్ని విధాలుగా ఏదైతే మీకు చెప్పారో వాళ్ళు మీ లైఫ్లోకి 6 days కానీ 6 weeks కానీ 6 hours కానీ 6 months కానీ పట్టచ్చు, ఇలా కనిపిస్తుంది. ఇదే అండి వాళ్ళ రీడింగ్. ఏదైతే ఒక బౌండరీ వేసుకున్న వ్యక్తులు ఇప్పుడు కావచ్చు, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు కొంతమంది, రీయూనియన్ కావాలి అనేది అయితే ఉంది, కానీ ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్లో పెట్టారు కాబట్టి, అంటే మీ నెంబర్ బ్లాక్లో పెట్టేశారు కాబట్టి, ఒక బౌండరీ వద్దని ఒక గిరి గీసుకున్నారు కాబట్టి, నేను మోసం చేశాను, నేను తప్పు చేశాను అనే దీంట్లో ఉన్నారన్నమాట. పాస్ట్ తలుచుకుంటున్నారు. ఇక్కడ రీయూనియన్స్ అయితే మీకు ఇలా ఉన్నాయి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయిందో అనేది నాకు తప్పకుండా మీ కామెంట్స్ అనేది తెలియచేయండి. ఓకేనా అండి? సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి మర్చిపోకుండా. మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్కి కనెక్ట్ చేసుకోండి లైక్ అయితే ఇచ్చి. ఓకేనా అండి? నేను మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్, పెయిడ్ రీడింగ్ అండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకేనా? నేను మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను. బాయ్ అండి.